శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఇది ఒక సాధారణ సమయం కాదు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ప్రియమైన వృశ్చిక రాశి వారికి నమస్కారం. మీరు అనుభవించిన కష్టాలు, మీరు మనసులో దాచుకున్న బాధలు ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నాయి. ఈ రాబోయే 3 రోజుల్లో మీ జీవితంలో 3 అద్భుతమైన శుభవార్తలు ప్రవేశించబోతున్నాయి. మొదటి శుభవార్త, ఆగిపోయిన పని పూర్తి కాబోతుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని ఉంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యక్తిగత విషయం కావచ్చు. ఈ 3 రోజుల్లో ఆ పని పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని విధంగా ఒక అడ్డంకి తొలగిపోతుంది. వృశ్చిక రాశివారు ఓపికతో ఎదురు చూస్తే విజయం తప్పదు మిత్రులారా. రెండవ శుభవార్త, ఆర్థికంగా రికవరీ కనిపిస్తుంది. ఈ మధ్య మీరు డబ్బు విషయంలో కొంత ఒత్తిడిని అనుభవించారు. కానీ ఇప్పుడు ఆగిపోయిన డబ్బు వస్తుంది. కొత్త ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న లాభాలు పెద్ద మార్పును తీసుకువస్తాయి. మీ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మూడవ శుభవార్త, కుటుంబ సంబంధాల్లో మార్పు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో దూరం ఏర్పడింది. కానీ ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి తిరిగి మీతో మాట్లాడవచ్చు, లేదా మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ హృదయంలో ఉన్న బాధ తగ్గుతుంది. మీరు మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు మిత్రులారా. కొన్ని సంబంధాలు తిరిగి రావడం అదృష్టం కాదు, విధి అని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారు మౌనంగా ఉంటారు, కానీ వారు సాధించినప్పుడు ప్రపంచం గమనిస్తుంది. ఇంత మంచి శుభవార్తలు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి మిత్రులారా. ఎందుకంటే ఒక చిన్న తప్పు పెద్ద అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. అదృష్టం దగ్గరికి వస్తుంది, కానీ ఒక చిన్న తప్పు దాన్ని దూరం చేస్తుంది. ప్రియమైన వృశ్చిక రాశి వారికి మీకు రాబోయే శుభవార్తలు ఎంత శక్తివంతమైనవో వాటిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమైనది. అందుకే ఈ 3 రోజుల్లో మీరు తప్పకుండా పాటించవలసిన 3 జాగ్రత్తలు. మొదటి జాగ్రత్త, భావోద్వేగాలను కంట్రోల్ చేయండి. వృశ్చిక రాశి వారి స్వభావం చాలా ఎమోషనల్. ఈ 3 రోజుల్లో చిన్న విషయంలో కూడా మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు. కోపం త్వరగా వస్తుంది, బాధ ఎక్కువగా అనిపిస్తుంది. కోపంతో మాట్లాడితే ఒక మంచి సంబంధం దెబ్బతింటుంది. భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. చిన్న సలహా, స్పందించే ముందు 5 సెకండ్లు ఆగండి, ఆలోచించి మాట్లాడండి. భావోద్వేగాలు మన బలం, కానీ అవే మన బలహీనత కూడా అవుతాయి మిత్రులారా. రెండవ జాగ్రత్త, రహస్యాలను ఎవరికీ చెప్పకండి. వృశ్చిక రాశివారు సహజంగా రహస్య వ్యక్తులు. కానీ ఈ 3 రోజుల్లో మీరు ఒక పెద్ద తప్పు చేయవచ్చు. మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు, మీ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ ఎవరికైనా షేర్ చేయాలని అనిపిస్తుంది. కానీ జాగ్రత్త, మీ మాటలు మీకే సమస్య తెచ్చే అవకాశం ఉంది. చిన్న సలహా, మీ ప్రణాళికలు ఎవరికీ చెప్పకండి. మీ ప్రణాళికలు విజయవంతం అయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. దాన్ని మీలోనే ఉంచుకోండి. రహస్యంగా చేసిన పని విజయాన్ని త్వరగా అందిస్తుంది మిత్రులారా. మూడవ జాగ్రత్త, అనుమానాలను దూరంగా ఉంచండి. ఈ 3 రోజుల్లో మీరు అనుమానపడే అవకాశం ఉంది. ఇది నిజమేనా? అతను నమ్మకస్తుడా? ఈ అవకాశం సరైనదేనా అనే అనుమానాలు. ఈ అనుమానాలు మీ మనసును బలహీనంగా చేస్తాయి. ఒక మంచి అవకాశాన్ని కూడా మిస్ చేస్తాయి. చిన్న సలహా, మీ ఇంట్యూషన్ను నమ్మండి. అవసరమైతే ఒక్కసారి చెక్ చేయండి, కానీ ఎక్కువగా అనుమానం పెట్టుకోకండి. అనుమానం పెరిగితే అదృష్టం తగ్గుతుంది మిత్రులారా. ఈ 3 రోజుల్లో జరిగే ప్రతి విషయం మీకు నష్టం చేయడానికి కాదు, మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మీలో ఉన్న అసలు శక్తిని బయటకు తీయడానికి అని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారు పడిపోవడం కాదు, వారు మళ్ళీ లేచి గెలవడం నేర్చుకుంటారు. ఇప్పుడు వరకు మీరు తెలుసుకున్నది శుభవార్తలు, జాగ్రత్తలు. కానీ అసలైన ఆట ఇప్పుడు మొదలు కాబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు ఎలా ప్రవర్తిస్తే అదృష్టం పూర్తిగా మీ వైపు వస్తుందో తెలుసుకుందాం. సమయం అందరికీ ఒక్కటే, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన వారే విజేతలు అవుతారు మిత్రులారా. ప్రియమైన వృశ్చిక రాశి వారికి
ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది శుభవార్తలు, జాగ్రత్తలు. కానీ ఇప్పుడు ఈ 3 రోజుల్లో మీరు ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మొదటి రోజు అంతర్గత మార్పు ప్రారంభమైన రోజు అని చెప్పాలి. ఈ రోజు బయట కన్నా మీ లోపల మార్పు ఎక్కువగా జరుగుతుంది. ఉదయం నుంచే కొంత విచిత్రమైన ఫీలింగ్ ఉంటుంది. మీరు మీ జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఇది ఒక నెగటివ్ కాదు, ఇది ఒక సంకేతం. మీలో ఒక కొత్త ఆలోచన పుట్టబోతుంది. ఒక కొత్త దారి కనిపించబోతుంది. మీరు చేయవలసింది ఒక్కటే, ఒంటరిగా కొంత సమయం గడపండి. మీ ఆలోచనలను క్లియర్ చేసుకోండి. మార్పు బయట మొదలవ్వదు, మనసులో మొదలవుతుంది మిత్రులారా. మొదటి రోజు జాగ్రత్త. పాత బాధలను ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు, వాటిని విడిచిపెట్టండి. రెండవ రోజు పరీక్షల రోజు అని చెప్పాలి. ఈ రోజు మీకు ఒక పరీక్షలా ఉంటుంది. ఎవరో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఒక పని ఆలస్యం కావచ్చు. మీ ప్రణాళిక మారవచ్చు. ఇది మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే మూడవ రోజు పెద్ద ఫలితం వస్తుంది మిత్రులారా. మీరు చేయవలసింది ఒక్కటే, కోపాన్ని కంట్రోల్ చేయండి. పరిస్థితిని అంగీకరించండి. మీ ఏకాగ్రతను కోల్పోవద్దు. పరీక్షలు వచ్చినప్పుడు నిలబడిన వారే విజయం అందుకుంటారు మిత్రులారా. రెండవ రోజు జాగ్రత్త. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు. ఎవరి మాటలకు ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. మూడవ రోజు విజయం, ఫలితాల రోజు అని చెప్పాలి. ఇదే మీ రోజు. మీరు ఎదురు చూసిన వార్త వస్తుంది. ఒక పెద్ద సమస్య సడన్గా క్లియర్ అవుతుంది. మీకు ఒక స్వచ్ఛమైన దారి కనిపిస్తుంది. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు చేయవలసింది ఒక్కటే మిత్రులారా, ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించండి. ఈరోజు మీరు తీసుకునే ఒక అడుగు మీ జీవితాన్నే ముందుకు తీసుకువెళ్తుంది మిత్రులారా. ప్రతి ఉదయం కళ్ళను మూసుకొని ఇలా అనుకోండి, నేను బలమైన వ్యక్తిని, నా జీవితం మారుతుంది, నేను గెలుస్తాను అని. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మీ కాన్ఫిడెన్స్ను పెంచుతుంది మిత్రులారా. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది శుభవార్తలు, జాగ్రత్తలు, రోజువారీ మార్గదర్శకం. ఇప్పుడు ఈ 3 రోజుల్లో మీరు చేసే చిన్న ఆధ్యాత్మిక చర్యలు మీ ఫలితాన్ని డబల్ చేయగలవు మిత్రులారా. కష్టం మన చేతిలో ఉంటుంది, కానీ ఫలితం దైవకృపలో ఉంటుంది మిత్రులారా. ప్రియమైన వృశ్చిక రాశి వారికి మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నది శుభవార్తలు, జాగ్రత్తలు, రోజువారీ మార్గదర్శకం. ఇప్పుడు మీరు చేయవలసింది ఆ అదృష్టాన్ని మీ వైపు బలంగా తిప్పుకోవడం. మొదటి పరిహారం ఉదయం జలార్పణం. ఈ 3 రోజుల్లో ప్రతి ఉదయం ఒక గ్లాసు నీటిని తీసుకొని సూర్యుని వైపు చూస్తూ నెమ్మదిగా నేలపై జలార్పణం చేయండి. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మీలో పాజిటివ్ వైబ్రేషన్ను పెంచుతుంది. నీటి శక్తి, అది మన ఆత్మను శుభ్రపరుస్తుంది మిత్రులారా. రెండవ పరిహారం శివార్చన శక్తి. వృశ్చిక రాశి వారికి శివుడి అనుగ్రహం చాలా ముఖ్యమైనది. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి, లేదా శివాలయాన్ని దర్శించండి. ఇది మీకు రక్షణ ఇస్తుంది. మీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. శివుని స్మరణ జీవితంలో మార్పును తీసుకువస్తుంది మిత్రులారా. మూడవ పరిహారం నల్ల రంగు శక్తి. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో నల్ల రంగు అనేది ఒక రక్షణలా పనిచేస్తుంది. ఒక చిన్న నల్ల దారం ధరించండి, లేదా నల్ల రంగు వస్తువు దగ్గర ఉంచుకోండి. ఇది నెగిటివ్ దృష్టి నుండి కాపాడుతుంది, మీ శక్తిని స్థిరంగా ఉంచుతుంది. కొన్ని రంగులు మనకు రక్షణగా ఉంటాయి మిత్రులారా. నాలుగవ పరిహారం దానము శక్తి. ఈ 3 రోజుల్లో ఎవరైనా అవసరమైన వారికి చిన్న సహాయం చేయండి. ఆహారం ఇవ్వండి, లేదా కొద్దిగా డబ్బు ఇవ్వండి, లేదా ఎవరికైనా సహాయము చేయండి. ఇది మీ పాపాలను తగ్గిస్తుంది, మీకు పుణ్యాన్ని పెంచుతుంది. ఇచ్చినది ఎప్పుడూ తగ్గదు, అది రెట్టింపు అవుతుంది అని గమనించండి మిత్రులారా. అదృష్టాన్ని పెంచే రహస్యాలు. ఈ 3 రోజుల్లో అబద్ధం చెప్పకండి, ఎవరినైనా హర్ట్ చేయకండి. మీ మనసును క్లియర్గా ఉంచుకోండి. వృశ్చిక రాశి వారికి దేవుని కృప ఒకసారి లభిస్తే వారి జీవితాన్ని ఎవరూ ఆపలేరు.
ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది శుభవార్తలు, జాగ్రత్తలు, రోజువారీ మార్గదర్శకం, ఆధ్యాత్మిక పరిహారాలు. ఇప్పుడు మిగిలి ఉన్నది ఒక అద్భుతమైన ముగింపు. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఒక సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే దశ అని చెప్పాలి. ప్రియమైన వృశ్చిక రాశి వారికి ఈ వీడియోలో మీరు తెలుసుకున్న ప్రతి విషయం ఒక మార్గం, ఒక హెచ్చరిక, ఒక ఆశ. ఈ 3 రోజుల్లో మీకు 3 శుభవార్తలు, 3 జాగ్రత్తలు, 3 రోజుల మార్గదర్శకం, ఆధ్యాత్మిక పరిహారాలు ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం అవుతుంది. మీరు గుర్తుంచుకోవలసిన ఒకే ఒక విషయం, వృశ్చిక రాశి వారు ఎప్పుడూ ఓడిపోరు. వారు మరింత బలంగా తిరిగి లేస్తారు. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, మీరు ఎంత ఒంటరిగా ఫీల్ అయినా, ఈ 3 రోజులు మీకు ఒక కొత్త ఆశను ఇస్తాయి. మీలో ఉన్న అసలు శక్తిని బయటకు తీస్తాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి వృశ్చిక రాశి వారు, మీరు చాలా కఠినమైన వ్యక్తులు. మీరు మౌనంగా పోరాడే యోధులు. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మీ కథ ఇప్పుడే మొదలవుతుంది మిత్రులారా. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఒక విషయం గమనించండి మిత్రులారా, అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. దాన్ని గుర్తించేవారే విజేతలు అవుతారు మిత్రులారా.